ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 5, 6 అధ్యాయాలు. సంగ్రహంగా వినండి. 5వ అధ్యాయంలో మొదటి నుండి ఆ రోజు దెబోరా, బారాకు కలిసి ఒక పాట పాడారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి. ఇశ్రాయేలుకు నేను తల్లిని, ఇశ్రాయేలు అధిపతుల ఎడల నాకెంతో ప్రేమ అంటూ ఇశ్రాయేలు సాధించిన ఘన విజయాలను దెబోరా పేర్కొన్నది. ప్రియ శ్రోతలు, దెబోరా మామూలు వ్యక్తి కాదు. ఆమె ఒత్నీయేలు కంటే గొప్పది. సామర్థ్యంలో, వివేకంలో, భక్తిలో ఈమె బారాకు రాజుకేమీ తీసిపోదు. దేవుని సాయంతో స్త్రీలు పురుషులను మించి గొప్ప కార్యాలు చేయగలరు అనడానికి దెబోరా గొప్ప నిదర్శనం. దేవుడు అప్పగించిన పని స్త్రీలుగాని పురుషులుగాని నమ్మకంగా చేయాలి. అప్పుడే దేవునికి మహిమ. బారాకు పిరికి రాజు. దెబోరా బారాకుకు స్ఫూర్తిని, సాహసాన్ని అందించింది. దెబోరా అబల కాదు, సబల. ఇది దెబోరా పాట. బారాకు ఆమెతో కలిసి ఈ పాట పాడాడు. ఆమె ఇప్పుడు న్యాయాధిపతి. ఉన్నత పదవీ బాధ్యతలను దేవుని నుండి స్వీకరించింది. తన పిల్లలు పాడైపోతుంటే దెబోరా మాతృహృదయం గోడుగోడున ఘోషించింది. 85వ కీర్తన 10వ వచనం. కృపాసత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. అయితే ఈ రోజున నీతి సమాధానములు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవటం లేదు. ఒకదాని నుండి ఒకటి దూరంగా తొలగిపోతున్నాయి. యుద్ధానికి రమ్మని అధిపతులకు దెబోరా పిలుపిస్తోంది. రానివారే భక్తిహీనులు. 11వ వచనం నుండి సాధారణ ప్రజలు కూడా యెహోవా నీతి క్రియలను ప్రకటిస్తారు. గ్రామీణ ప్రజలు కూడా యుద్ధ నినాదాలు చేస్తారు. మేల్కో దెబోరా, బారాకు మేలుకో, కీర్తన పాడు అంటూ దెబోరా గోత్రాలన్నిటినీ పేరు పేరు వరుసన యుద్ధానికి రమ్మని పిలుస్తోంది. ఇశ్రాయేలీయులు శత్రువులను జయించిన విధానాన్ని తన పాటలో ఎంతో ప్రశంసించింది. దెబోరా బారాకును ప్రోత్సహిస్తున్నది. పదండి, ముందుకు పదండి అంటూ ప్రజలను హెచ్చరిస్తోంది. దెబోరా పిలుపు విని గోత్రాల వారు వస్తున్నారు, యుద్ధంలో చేరుతున్నారు. అయితే కొన్ని గోత్రాల వారు రాలేదు. రూబేనీయులు గైరు హాజరు. ఆత్యయిక పరిస్థితిలో వీరు ముఖం తప్పించారు, పిలుపును పెడచెవిని పెట్టారు. ఇశ్శాఖారు గోత్రికులైతే వచ్చారు, దాను వ్యాపారం చేసుకుంటున్నారు. ఆషేరు సముద్ర తీరాన హాయిగా ఉండిపోయాడు. జబులూను, నఫ్తాలి గోత్రికులు వచ్చారు. ఒకప్పుడు ఇశ్రాయేలుకు శత్రువులైన వారు ఇప్పుడు మిత్రులయ్యారు. మెగిద్దో వాగు వద్ద వారు సహాయపడ్డారు. ఈ స్థలమే ఒకానొక రోజు హార్మిగెద్దోను యుద్ధ రంగ ప్రదేశమవుతుంది. ఆకాశ నక్షత్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 22వ వచనం నుండి యెహోవా దూత అన్నాడు, మే రోజును శపించండి. యెహోవాతో వారు సహకరించలేదు. యాయేలు గొప్ప మహిళ, ఆమెకు జేజేలు. గుడారపు మేకులను సీసెరా కణతల్లోకి దిగగొట్టింది. యెహోవాకు శత్రువులైన వారందరూ అలాగే నశిస్తారు. ఆయనను ప్రేమించేవారు ఉదయకాల సూర్యుని వలె ప్రకాశిస్తారు. వారు ఈ పాటను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఆ తరువాత దేశము 40 ఏండ్లు నిమ్మళంగా ఉంది. ఇది దెబోరా పాట. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి లేనివారు ఈ రోజున కూడా ఎందరో ఉన్నారు. గమనించండి, యాయేలు వీరనారి, బారాకు పిరికివాడు. యాయేలు కత్తిపట్టలేదు, సుత్తే మేకు చేతబూని భయంకరుడైన శత్రువు కణతల్లోకి దిగగొట్టింది, అతని తలను బద్దలు కొట్టింది. అయినా దెబోరా మాతృహృదయం విలవిల్లాడింది. సీసెరా తల్లి పుత్రశోకం చేత ఎంత తల్లడిల్లిపోతోందో గదా అని తలంచుకొని బాధపడింది. ప్రియ సోదరి, నీవు ఒక దెబోరావైతే ప్రభువు కృపలను గానం చేస్తావు.
సంగీతం ఇశ్రాయేలు చరిత్రలో ప్రముఖ పాత్ర వహించింది. దెబోరా పాడిన పాట విజయగీతిక. ఇది దేవుని మహిమను గురించిన పాట. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా నిరుత్సాహపడకూడదు. దేవుణ్ణి స్తుతించాలి. పదండి, ముందుకు పదండి, పదం పాడుతూ కదం తొక్కుతూ పదండి ముందుకు అంటూ దెబోరా, బారాకు యుద్ధగీతాన్ని ఆలపించారు. యుద్ధానికి రానివారెవరు? రూబేను, గాదు, మనష్షే, దాను, ఆషేరు. వీరు యుద్ధానికి రాలేదు. వారికి దేవుని యందు విశ్వాసం లేదు. వీరి అవిధేయత ఎంతైనా విషాదకరమైనది. 68వ కీర్తన 1-2 వచనాలు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించెదరుగాక. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 6వ అధ్యాయంలోకి వచ్చాము. యెహోవా 7 ఏండ్లు ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు. పంటకాలంలో మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీయుల పంటను నాశనం చేయసాగారు. ఇశ్రాయేలీయుల పశువులను హతం చేశారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. మీకు నేనింతవరకు క్షేమము, భద్రత కలుగచేశాను. శత్రువుల బారి నుండి మిమ్మలను కాపాడాను. అన్యదేవతలను పూజించకండి అని నేను చెబితే మీరు నా మాట వినలేదు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో మనకు గిద్యోను కనపడుతున్నాడు. ఈ న్యాయాధిపతి బహు విచిత్రమైన వ్యక్తి. ఒక మామూలు మనిషి. న్యాయాధిపతుల గ్రంథం కాలం నాటికి ఈజిప్టు దేశం రాజకీయంగా చాలా బలహీన దశలో ఉంది. అప్పటి ఫరోలు పిరికి పందలు. వలస రాజ్యాల మీద ఈజిప్టు పూర్తిగా తన అధికారాన్ని కోల్పోయింది. మృత సముద్రానికి తూర్పున దక్షిణాన దోపిడిగాండ్ల ముఠాలు చెలరేగాయి. వీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి దోపిడి చేయసాగారు. మిద్యానీయ, అమాలేకీయ ప్రాంతపు దోపిడిగాండ్ల బెడద ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోనును న్యాయాధిపతిగా నియమించాడు. ఇశ్రాయేలీయులు దొంగల దౌర్జన్యానికి భయపడి పారిపోయారు. గుహలలో దాక్కున్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. మిద్యానీయులు మిడతల్లాగా వచ్చి పడుతున్నారు. దేవుడు గిద్యోనును లేపాడు. ఈ గిద్యోను మనష్షే గోత్రికుడు. 11వ వచనం. దేవదూత గిద్యోనును కలుసుకుంటున్నాడు. ఆ సమయంలో గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా రహస్యంగా గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుకుంటున్నాడు. అనగా గోధుమలను పొట్టును వేరు చేసుకుంటున్నాడు. దేవదూత అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోను అన్నాడు, అయ్యా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉంటే మాకీ బాధలెందుకొస్తాయి? వెనకటి అద్భుత కార్యాలన్నీ ఇప్పుడేమయ్యాయి? మమ్ములను ఈ విధంగా మిద్యానీయుల చేతికి దేవుడెందుకు అప్పగించాడు? అప్పుడు యెహోవా అతనితో అన్నాడు, నేను నిన్ను పంపుతున్నాను. శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించు, వెళ్ళు. గిద్యోను అన్నాడు, ప్రభూ, నేను అనామకుణ్ణి. మనష్షే గోత్రంలో నా కుటుంబం ఎన్నికలేనిది. నేను అల్పుణ్ణి. యెహోవా అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గదా. ఒక్క మనిషిని తారసిల్లినట్లు మిద్యానీయులందర్నీ ఒక్క పెట్టున హతం చేస్తావు చూడు. గిద్యోనన్నాడు, అయితే నీవు నాకు ఒక సూచన చూపాలి. సరే, వెళ్ళి అర్పణతో తిరిగిరా. ఈ మస్తకి వృక్షం కింద ఇక్కడే ఉంటాను. గిద్యోను అలాగే వచ్చాడు. బలిద్రవ్యాన్ని రాతిమీద పెట్టి నీళ్లు పోశాడు గిద్యోను. యెహోవా దూత తన చేతి కర్ర కొనతో ఆ బలి మాంసమును, పొంగని భక్ష్యాలను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ బలి పదార్థాలను కాల్చివేసింది. గిద్యోను అన్నాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, చస్తానేమో. భయపడకు,
నీవేమీ చావవు అన్నాడు దేవుడు. గిద్యోను బలిపీఠము కట్టి యెహోవా సమాధానకర్త అని దానికి పేరు పెట్టాడు. శ్రోతలు వింటున్నారా? గిద్యోను 6వ న్యాయాధిపతి. గిద్యోను శత్రుభయం చేత గానుగ చాటున ధాన్యం దొళ్లగొట్టుకుంటున్నాడు. కొండ కింద రహస్యంగా పనిచేసుకుంటున్నాడు. అది కళ్ళం స్థలం కాదు. మిద్యానీయులు ఎక్కడ వచ్చి మీద పడతారో అని భయం. పిరికివాణ్ణి పట్టుకొని దేవుడు పరాక్రమశాలి, బలాఢ్యుడా అని సంబోధించాడు. పిరికివారిని సాహస వీరులను చెయ్యగలడు దేవుడు. పిరికి పేతురును ఇసుకలాంటి వాణ్ణి, రాయిలాంటి వాణ్ణి చెయ్యలేదా? గిద్యోనుకు న్యూనతాభావం ఉంది. అందుకే సూచన కోసం అడుగుతున్నాడు. దేవుడు మమ్ములను విడిచిపెట్టాడని నిష్ఠురాలు పలికాడు. దేవుణ్ణి వారే విడిచిపెట్టారు. దేవుడు ఇశ్రాయేలును విడువలేదు. గిద్యోను తన అశక్తతను ఒప్పుకున్నాడు. నేను అనామకుణ్ణి, అప్రయోజకుణ్ణి అన్నాడు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటోంది 1 కొరింథీ 1:27. పేతురు, ప్రభూ, నేను పాపిష్టి మనిషిని అన్నప్పుడు, సరే, నీవు మనుషులను పట్టే జాలరివి అవుతావు అన్నాడు ప్రభువు. యోబు పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు తిరిగి అతడు కోల్పోయిన దానికి రెట్టింపు ఇచ్చి అతణ్ణి విశ్వాసవీరుడని ప్రకటించాడు. అలాగే గిద్యోనును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. న్యాయాధిపతులు 6:25 నుండి దేవుడన్నాడు, గిద్యోను, నీ తండ్రి కట్టిన బయలుపీఠాన్ని పడగొట్టు, దానికి పైగా ఉన్న ఆషేరా స్తంభాన్ని నరికెయ్యి. నీ తండ్రికి చెందిన ఒక కోడెను 7 ఏండ్లు గల మరో ఎద్దును తెచ్చి బలి అర్పించు. గిద్యోను తన పనివారిలో 10 మందిని తెచ్చి యెహోవా తనతో చెప్పినట్లే చేశాడు. గిద్యోను తన పితరుల కుటుంబానికి, ఆ ఊరి వారికి భయపడి రాత్రివేళ ఈ కార్యక్రమం పూర్తి చేశాడు. ఆ ఊరివారు వేకువనే లేచి వచ్చి చూస్తే బయలు ఆషేరా ప్రతిమలు విరిగిపడి ఉన్నాయి. గిద్యోను కట్టిన కొత్త బలిపీఠం, అతడు యెహోవాకు అర్పించిన బలి అంతా వారికి కనిపించింది. వారు గుసగుసలు చెప్పుకున్నారు. ఈ పని ఎవరు చేసి ఉంటారు అని చెప్పుకుంటూ ఇదంతా గిద్యోను చేసిన పనే అని కనుగొన్నారు. గిద్యోను తండ్రి యోవాషు. వారు యోవాషుతో అన్నారు, నీ కొడుకు చేసిందానికి అతడు చావాల్సిందే. యోవాషు అన్నాడు, మీరు బయలుపక్షాన వాదిస్తారా? ఏ, బయలే దేవుడైతే తన పక్షాన తానే వాదించుకోలేడా, పోరాడలేడా? ఆ దినమున గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరు పెట్టబడింది, అనగా వాదించేవాడు అని అర్థం. శ్రోతలు వింటున్నారా? దేవునికి గిద్యోనులాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడు అలాంటి వారినే వాడుకుంటాడు. ఇందులో గిద్యోను అతిశయించడానికి ఏమీ లేదు. మోషే, ఫరో వీరిద్దరిలో ఎవరు గొప్ప? దేవుడు వీరిద్దరిలో ఎవరిని కోరుతున్నాడు? సాత్వికుడైన మోషేను దేవుడు వాడుకున్నాడు. ఏలియా బలహీనుడైనప్పుడే దేవుడతణ్ణి వాడుకొని ఆహాబు, యెజెబెలుపై ప్రయోగించాడు. దేవుడు బలహీన ఘటములను వాడుకుంటాడు. మరో మాట, పౌలు హతసాక్షి అయ్యాడు. అతనికి శిరచ్ఛేదం జరిగింది. అప్పుడు నీరో చక్రవర్తి రాజ్యమేలుతున్నాడు. చూచేవారికి ఏమనిపిస్తోంది? పౌలు ఓడిపోయాడా? నీరో గెలిచాడా? కాని తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌలు పేరు పెట్టుకుంటున్నారు. కుక్కలను నీరో అనే పేరుతో పిలుస్తారు. బెత్లెహేములో యేసు ప్రభు ఒక శిశువుగా జన్మించాడు. అప్పుడు కైసరు ఔగుస్తు రాజ్యమేలుతున్నాడు. అయితే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇక్కడ గిద్యోనును చూడండి. అతడు బలహీనుడు నిజమే, కాని అతడు న్యాయాధిపతిగా ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. అయితే గిద్యోనుకు దేవుడు కొంత శిక్షణ గరపాలి. అతనికి దీర్ఘశాంతం అలవడాలి. దేవుడతనికి కొన్ని పాఠాలు నేర్పాలి. దేవుణ్ణి చూచాను, చస్తానేమో అని భయపడ్డావు.
నీవేమీ చావవులే అని దేవుడు అభయమిచ్చాడు, హామీ ఇచ్చాడు. దేవుడు శత్రువుల బారి నుండి గిద్యోనును కాపాడాడు. గిద్యోనుకు ధైర్యము, విశ్వాసము పెంపొందాలి. అతడు దేవుని ఆత్మతో నింపబడాలి. గిద్యోను దేవుడు వాడుకున్న విశ్వాసి. 33వ వచనం నుండి శత్రుమూకలు యొర్దాను నదిని దాటి యెజ్రెయేలు మైదానంలో దిగారు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించాడు. అతడు బూర ఊదగా మిత్రపక్షాలు అతని దగ్గరికి కూడి వచ్చారు. అబీయెజరు కుటుంబీకులు, మనష్షీయులు, ఆషేరు, జెబులూను, నఫ్తాలి గోత్రముల వారు అందరూ వచ్చారు. గిద్యోను దేవుని నుండి ఒక సూచన అడిగాడు. నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచుతాను. నేల అంతా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడి ఉంటే నేను నమ్ముతాను. నేను యుద్ధం చేస్తాను. అలాగే జరిగింది. గిద్యోను పొద్దున్నే లేచి ఆ బొచ్చును పిడిచినప్పుడు పాత్ర నిండే వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండగలిగాడు. గిద్యోను మరో సూచన అడిగాడు. నేల అంతటా మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనియ్యి. దేవుడు అలాగే చేశాడు. పొడినేల మీద గొర్రెబొచ్చు తడిసింది. అలాగే తడినేల మీద గొర్రెబొచ్చు పొడిగా ఉంది. 2 సూచనలు గిద్యోను అడిగాడు. దేవుడిచ్చాడు. బూర ఎప్పుడైతే ఊదాడో అప్పుడే గిద్యోను యుద్ధవీరుడయ్యాడు. శ్రోతలు వింటున్నారా? అబ్రహాము రెండో భార్య కెతూరాకు పుట్టినవాడే మిద్యాను. ఈ అధ్యాయంలో ఒక ప్రవక్త మనకు కనిపించాడు. దేవుని మూలంగా ప్రకటించేవాడే ప్రవక్త. ప్రవక్త జ్యోతిష్కుడు కాడు. రాబోయే దేవుని శిక్షను ప్రజలకు వివరించి పాపము నుండి తొలగండని, దేవుని వైపునకు రండి అని ప్రవక్తలు ప్రబోధాలు చేస్తారు. ఈ అధ్యాయంలో యెహోవా దూత యేసే అని గ్రహించాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దూతగా కనిపించాడు. ఆ యేసే కొత్త నిబంధనలో మానవుడై జన్మించాడు. యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. గిద్యోను దేవునితో చేసిన సంభాషణ చాలా ఆసక్తిజనకమైంది. మొదట్లో గిద్యోను తన పాపం ఒప్పుకోకుండా నీవు మమ్ములను వదిలేశావు అని దేవుని మీద అభాండం వేశాడు. దేవుడు గత చరిత్రలో చేసిన అద్భుతాలను గురించి విన్నాడు కాని తన స్వంత జీవితంలో అంతవరకు అతడే అద్భుతము అనుభవించి ఉండలేదు. ఇప్పుడు అద్భుతాలను స్వయంగా రుచిచూచాడు గిద్యోను. దేవునియందు ఎదిగే వారికి, ఆధ్యాత్మిక ఆరోగ్యము అవగాహన గలవారికి సూచనలతో పనిలేదు. దేవుణ్ణే అనుభూతిపూర్వకంగా తమలో ఉన్నట్లు ఎరిగి ఉంటే చాలు. సాకులు చెప్పకుండా దేవుడు చెప్పింది చెయ్యాలి. గిద్యోను మొట్టమొదట చేసిన పని బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టాడు. ఇందులో గిద్యోను యొక్క విశ్వాసము, విధేయత కనపడుతున్నాయి. కనానీయుల మతం వారి రాజకీయాలతో ముడిపెట్టబడి ఉంది గనుక వారి దేవుణ్ణి అవమానపరిస్తే ప్రభుత్వాన్ని ధిక్కరించినట్లే వారు ఎంచుతారు. గిద్యోను సాహసం ప్రశంసించదగింది. విగ్రహ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదగింది కాదు. గిద్యోను చేసింది పట్టణస్థులు చూచి అభ్యంతరం వెలిబుచ్చారు. గిద్యోనును చంపాలని చూచారు. గిద్యోనును వ్యతిరేకించిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం విగ్రహారాధన చేసేవారిని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఇశ్రాయేలీయులు కొందరు విగ్రహాన్ని తొలగించినందుకు గిద్యోనును రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు. గిద్యోను సూచనల కోసం ఎందుకడిగినట్లు? దేవుణ్ణి, ఆయన శక్తిని పరీక్షిస్తున్నాడా లేదా దేవుని నుండి ప్రోత్సాహాన్ని కోరుతున్నాడా? ఏది ఎలా ఉన్నా గిద్యోను దేవునికి విధేయుడవడానికి నిర్ణయించుకున్నాడు. శత్రువును జయించడానికి యుద్ధానికి నడుం కట్టాడు. అయితే అతడు దేవుని నుండి అడిగిన సూచనలు చౌకబారు తరహాకు చెందినవని తోస్తున్నది. అందుకే గిద్యోను భయపడుతూనే అడిగాడు. దేవా, నా మీద కోప్పడవద్దు అని ప్రాధేయపడ్డాడు. అయితే దేవుడు గిద్యోను అడిగిన సూచనలన్నీ ఇచ్చాడు. సూచనల కోసం మారాము చేయడం అంత తెలివైన పని కాదు.
అదే పనిగా సూచనలివ్వు అని దేవుణ్ణి అడగడం ఆధ్యాత్మిక బాల్య చాపల్యమనిపిస్తుంది. దేవుడు తన చిత్తమును బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. మనకు సత్యమేదో తెలిసిన తరువాత అది దేవుని చిత్తమని ఎరిగినప్పుడు వెంటనే కాలయాపన చెయ్యకుండా కార్యాచరణకు పూనుకోవాలి. ప్రియ శ్రోతలు, మనకు దేవుని వాక్యమున్నది గాని అప్పుడు గిద్యోనుకు ఈ వాక్యం లేదు. వాక్యంలో దేవుని సంపూర్ణ చిత్తం బయలుపరచబడింది. 2 తిమోతి 3:16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించడానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. సామెతలు 4:20-22 వచనం వరకు. నా కుమారుడా, నా మాటలను ఆలకించు, నా వాక్యాలను చెవియొగ్గి విను. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకు. సోదరా, సోదరి, వాక్యమే శరీరము ధరించిన యేసుక్రీస్తు. నీవు ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.